ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నవి, అవి ఒకసారి చూడండి. అది డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటలైంది. మా ఆఫీస్లో కొలీగ్స్ ఈరోజు నైట్ మనం హోటల్లో సెలబ్రేట్ చేసుకుందాం అంటే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. హాయిగా ఇంట్లో నిద్రపోవాలనుంది. కానీ మా మేనేజరే స్వయంగా నా దగ్గరికి వచ్చి రమ్మని చెప్పడం వల్ల నేను వెళ్తున్నాను. అసలు నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను. నేను నాకు ఇష్టమైన బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని, పార్టీ కదా, కెమెరా ఉంటే ఎందుకైనా మంచిదని నా కెమెరా తీసుకొని నా కారులో బయలుదేరి అక్కడికి చేరుకున్నాను. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడి వాతావరణం చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. హోటల్ అనగానే అక్కడ మందు కొట్టి వచ్చేయడమే అనుకున్నా, కానీ పెద్ద పెద్ద సౌండ్లతో డీజేలు, ఒక పెద్ద స్క్రీను, బలూన్స్, ఇంకా ఏవేవో డెకరేషన్తో నిండిపోయి ఉంది. నేను అనుకున్న దానికంటే అక్కడ చాలా హడావిడిగా ఉంది. అంతేకాకుండా చాలామంది జనాభా ఉన్నారు. అంతమంది జనాభాలో మా వాళ్ళు నాకు కనిపించకపోతే ఫోన్ చేశాను. నన్ను మా మేనేజర్ గారే స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. నా మొహం చూడగానే, అసలు రావడమే ఇష్టం లేదని చెప్పావు, కానీ నీ మొహం పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోతుంది, ఏంటి రహస్యం అని అడిగారు. అసలు నాకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు సార్, కానీ ఇక్కడ సెలబ్రేషన్ చూస్తుంటే నా మనసుకి ఎందుకో హాయిగా ఉంది అని చెప్పాను. నీ మనసు హాయిగా ఉండాలా? నేను నిన్ను ఇక్కడికి బలవంతంగా లాక్కొచ్చింది. పద, పైన ముందుంది, ఫుల్గా తాగి పడిపోదామని నా భుజం మీద చెయ్యి వేసి మా మేనేజర్ నన్ను హోటల్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాక మా మేనేజర్ నాతో, ఈ హోటల్ మొత్తం 13 అంతస్తులు, మనం సెలబ్రేట్ చేసుకునేది పైన రూఫ్ మీద ఉన్న అని నన్ను లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. లిఫ్ట్ ఎక్కడో 9th ఫ్లోర్లో ఉంది. కిందికి రావడానికి బటన్ నొక్కాను. లిఫ్ట్ కిందకు వచ్చింది. లోపల ఎవరో ఫుల్లుగా తాగేసి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. మా పక్కన సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు, కానీ వారు అసలు వారికేం పట్టనట్టు ఉన్నారు. మా మేనేజర్ ఆ గార్డ్స్తో సీరియస్గా, ఏంటయ్యా అలా చూస్తూ ఉన్నారు, ఆయన్ని బయటకు తీసుకురండి, ఆ లిఫ్ట్లో నుంచి ఆయన బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే అలా చోద్యం చూస్తున్నారు అని సీరియస్గా అన్నాడు. అప్పుడు అక్కడున్న 2 సెక్యూరిటీ వాళ్ళతో ఒకడు, అందరూ అరిచేవాళ్ళే సార్, మా బాధలు మీకేం తెలుసు, పొద్దున్నుంచి తాగిన వాళ్ళతో పడలేక చేస్తున్నామని అరుచుకుంటూ లిఫ్ట్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకెళ్ళి ట్యాక్సీ ఎక్కించారు. పైకి వెళ్దామని లిఫ్ట్ ఎక్కాం. అక్కడ జరిగిన సంఘటన వల్ల నాకు పార్టీ మూడ్ పోయింది. నేను మా మేనేజర్తో, ఇది 5 స్టార్ హోటల్ అని చెప్పారు, కానీ ఇక్కడ ట్రీట్ చేసే విధానం చాలా చండాలంగా ఉంది. సెక్యూరిటీ వాళ్ళే ఇంత చేస్తే ఇంకా మిగతా ఎంప్లాయీస్ ఎలా ఉంటారో అని చిరాగ్గా అన్నాను. అవేం పట్టించుకోకు, ఉండు, ఇదేమైనా మన ఇల్లా ఏంటి, ఏదో ఎంజాయ్ చేద్దాం అని వచ్చాం, ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంతే, మిగతా అంతా మనకెందుకు అనవసరం అన్నాడు. లిఫ్ట్లో పైకి చేరుకున్నాం. అక్కడ మా ఆఫీస్ వాళ్ళంతా ఉన్నారు. అక్కడంతా గోలగోలగా ఉంది. ఎవరి ఎంజాయ్లో వారు ఉన్నారు. వాళ్ళందరినీ చూడగానే మళ్ళీ నా మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. మా వాళ్ళంతా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా మేనేజర్ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఇంతలో ఒక అమ్మాయి నన్ను రెయిన్ డ్యాన్స్ చేద్దాందా అని పిలిచింది. ఆ అమ్మాయి నన్ను పిలవగానే నా మనసు ఎగిరి గంతేసింది. వస్తున్నా అని లేచి వెళ్ళబోతుంటే మా మేనేజర్ నా చెయ్యి పట్టుకొని గట్టిగా లాగి
నువ్వు ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, డ్యాన్సులు వేయడానికి కాదు అని బలవంతంగా నన్ను కుర్చీలో కూర్చోపెట్టేశాడు. సార్, పిలవక ఒక అమ్మాయి పిలిచింది. నన్ను పిలిస్తే ఏంటి సార్ అలా ఆపేశారు? అయినా డ్యాన్స్ కూడా ఒక ఎంజాయే కదా సార్, అది కూడా ఒక అందమైన అమ్మాయితో అని విసుక్కుంటూ అన్నాను. మా మేనేజర్ అప్పుడు నా దృష్టిలో తాగడం ఒక్కటే ఎంజాయ్ అని మందు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ వచ్చింది. అలా నేను మా మేనేజర్ తాగుతూ మాటల్లో పడ్డాం. ఒక 40 నిమిషాలు అయ్యాక అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాం. మా మేనేజర్ నాతో, చూసావా, నువ్వు ఫొటోస్ తీస్తావని అందరూ చాలా నీట్గా రెడీ అయి వచ్చారు అని అన్నాడు. ఆ మాట అనగానే నాకు వెంటనే నా కెమెరా గుర్తుకు వచ్చింది. అసలు నన్ను వీళ్ళు పిలిచింది పార్టీ కోసం కాదు, నా కెమెరా కోసం. నేను ఫొటోస్ బాగా తీస్తా అని ఫోటోగ్రఫీ నా పార్ట్ టైం జాబ్. కానీ నేను నా కెమెరా నా కారు డిక్కీలో మర్చిపోయా. ఆ విషయం తెలిస్తే అందరూ ఇంకా నన్ను తిట్లదండకం మొదలు పెడతారు. వాళ్ళకి కెమెరా మర్చిపోయా అని చెప్పకుండా ఇప్పుడే వస్తా అని చెప్పి కింద ఉన్న నా కారు దగ్గరకు బయలుదేరాడు. నేను కిందకి దిగి నా కారు డిక్కీలో ఉన్న కెమెరాను తీసుకున్నాను. మళ్ళీ రూఫ్ మీదకు వెళ్దామని లోపలికి వెళ్ళి లిఫ్ట్ కిందకి రావడం కోసం బటన్ నొక్కాను. కాసేపు అయిన తర్వాత లిఫ్ట్ కిందకు వచ్చింది. లోపలికి వెళ్ళి బటన్ నొక్కాను. లిఫ్ట్ నెమ్మదిగా పైకి వెళ్తుంది. కానీ సడన్గా లిఫ్ట్లో ఏదో భూకంపం వచ్చినట్టే లిఫ్ట్ మొత్తం ఊగిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. భయమేసి గట్టిగా లిఫ్ట్ తలుపులు కొట్టాను. అయినా ఏ ప్రయోజనం లేదు. కొంచెం సేపు అయిన తర్వాత లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. లిఫ్ట్ బైక్ యూజ్ చేసి ఎవరైనా పిలుద్దామని అనుకున్నాను. కానీ ఆ లిఫ్ట్ బైక్ పనిచేయడం లేదు. వెంటనే నా మొబైల్ నుంచి మా మేనేజర్కి కాల్ చేద్దామని మొబైల్ బయటకు తీశాను. నా తలరాత అలా ఉందేమో, మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. ఇక చేసేదేం లేక లిఫ్ట్ రిపేర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలని నా మనసులో అనుకుని లిఫ్ట్లో ఒక పక్కన కూర్చుండిపోయాను. అలా కూర్చొని అరగంట అయింది. కనీసం బయట ఏం జరుగుతుందో కూడా నాకు వినిపించడం లేదు. సడన్గా ఏదో పెద్ద శబ్దం వచ్చి లిఫ్ట్లో ఉన్న లైట్ ఆఫ్ అయిపోయింది. లిఫ్ట్ అంతా చీకటిగా ఉంది. కానీ ఇంతలో ఎవరో పిల్లలు నవ్వుకుంటూ నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించడం కాదు, నిజంగానే తిరుగుతున్నారు. కానీ వాళ్ళు నాకు కనిపించడం లేదు. నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నా గుండె ఇంకా ఫాస్ట్గా చాలా గట్టిగా కొట్టుకుంటుంది. అవి ఇంకా చాలా అలా నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. టెన్షన్కి భయం వల్ల అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. కొద్దిసేపు అయ్యాక నాకు మెలకువ వచ్చింది. లిఫ్ట్లో లైట్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ బ్లింక్ అవుతూ ఉంది. అప్పుడే నాకు అర్థమైంది. నాకేమైందో తెలియడం లేదు. కదులుదామని ప్రయత్నిస్తే నా కాళ్ళు చేతులు కదలడం లేదు. నా తల మాత్రం అటు ఇటు తిరగటానికి సహకరిస్తుంది. పక్షవాతం వచ్చినట్లు అయింది. ఎలా అయినా కదలాలి అని నా కాళ్ళను కదిలిద్దామనుకొని నేను కాళ్ళ వైపు చూశాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, నా కాళ్ళకు ఎదురుగా ఏదో నల్లని ఆకారం జుట్టు విరవేసుకొని సైలెంట్గా కూర్చొని ఉంది. గట్టిగా అరుద్దామని అనుకున్నాను, కానీ నోట మాట రాలేదు. అది నా వైపు చూసి చిన్నగా నవ్వింది. దాని నవ్వు చాలా భయంకరంగా ఉంది. అది నా దగ్గరికి నువ్వే కదా అని దగ్గరికి వచ్చింది. ఎంత ప్రయత్నించినా నోటి వెంట మాట రావడం లేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదు. అది నాకు బాగా దగ్గరికి వచ్చినప్పుడు దాని రూపం నాకు కనిపించింది. ఆ రూపం ఎలా ఉందంటే, ఆమె జుట్టు చిందరవందరగా ఉంది. మెడ సగం నరికి వేలాడుతూ ఉంది. ఆమె ఎడమ చెయ్యి వేళ్ళు విరిగిపోయి ఉన్నాయి. భయంతో కళ్ళు మూసుకున్నాను. అది నన్నేమైనా చేస్తుందేమో అని భయపడ్డాను. ఒక్కసారిగా ఆమె నా గుండెల పైన కూర్చొని
నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. ఏమైనా చేస్తుందని అనుకున్నాను, కానీ అది నా గుండెలపై నుంచి మాయమైపోయింది. అమ్మయ్య అని అనుకున్నాను, కానీ ఉన్నట్టుండి నా ఎడమ వైపు ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. అది నెమ్మదిగా నా చెవిలో భయపడకు, కళ్ళు తెరువు అని చెప్పింది. నేను దాని మాట నమ్మి కళ్ళు తెరిచాను. ఒక్కసారిగా లిఫ్ట్లో లైట్స్ ఆన్ అయ్యాయి. నా కాళ్ళు చేతులు ముడిపటిలాగే కదులుతున్నాయి. అమ్మయ్యా అని భగవంతుడిని తలుచుకొని ఊపిరి పీల్చుకున్నాను. లిఫ్ట్ నెమ్మదిగా పైకి వెళ్ళి ఆగింది. గబగబా రూఫ్ టాప్ పైన ఎత్తుకుంటూ వెళ్ళాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మొబైల్లో టైం చూసుకున్నాను. అప్పటికే అర్ధరాత్రి 3:55 అయింది. ఇంకా ఇంటికి వెళ్దామని మళ్ళీ లిఫ్ట్లో వెళ్ళి ధైర్యం చేయలేక 13 అంతస్తులు మెట్లు దిగి కారులో మా ఇంటికి చేరుకున్నాను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.